హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారా అండి? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 7కి అనమాట. సో నేనైతే 6కే లేచాను. పనులు అయితే అవుతున్నాయి, వాటర్ వస్తూ ఉన్నాయి, పడుతూ ఉన్నాను. సో ఇంకా మా వాడైతే 8:30 అయినా లేవడు. ఆ రోజు అయితే వాళ్ళ నాన్నమ్మ వస్తుంది అనేసి 7కే లేచి చూడండి, బ్రష్ ఎప్పుడు చేయి నాన్న అంటే అస్సలు చేయడు. ఇంకా బ్రష్ చేస్తూ మరీ చూపిస్తూ వెళ్తున్నాడు, నేను బ్రష్ చేస్తున్నాను అన్నట్టుగా. సో మా అత్తయ్య విలేజ్ నుంచి వస్తుంది, తీసుకురావడానికి అయితే మా వారు ఇంకా మా చిన్నోడు ఇద్దరు వెళ్తూ ఉన్నారు బండిపైన. సో ఇంకా బస్ స్టాప్ నుంచి ఇంటికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. ఇంకా పొద్దున్నే ఇంకా ఆటోస్ కూడా ఏముంటాయి అనేసి మా వారు ఇంకా ఉన్నారు కదా ఇంటి దగ్గర అనేసి అయితే వెళ్తున్నారు తీసుకొని రావడానికి. సో ఎందుకంటే మా అత్తయ్య విలేజ్ నుంచి సీతాఫలం అలాగే వెజిటేబుల్స్ కూడా తీసుకొస్తుంది, కొంచెం బరువుగా ఉంటాయి కదని ఇంకా అత్తయ్యనైతే ఎక్కించుకొని రావడానికి వెళ్తూ ఉన్నారు. సో మా వాడికి చాలా ఎగ్జైటింగ్ అనమాట, నానమ్మ వస్తుంది అనేసి. చూస్తున్నారు ఇక్కడ కూరగాయల బుట్టి ఎలా పగలగొట్టాడు మా వాడు. సో దాంతోనే అడ్జస్ట్ అవుతూ ఉన్నాను. ఇంకోటి తీసుకొచ్చినా కూడా ఇంకోటి కూడా పగలగొట్టేస్తాడు, ఎందుకులే అనేసి దాంతోనే అలా అడ్జస్ట్ అవుతూ ఉన్నాను. సో నాలాంటి వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఇలా అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. సో ఇక్కడైతే అత్తయ్య రానే వచ్చింది. వచ్చాక ఇంకా అన్నీ తీస్తూ ఉందన్నమాట, ఏమేమి తీసుకొచ్చింది అన్నట్టు. అన్ని సీతాఫలకాయలు అయితే చాలా తెచ్చింది. ఇంకా ఇక కొన్ని బెండకాయలు ఉండేనంట, అవి కూడా తీసుకొచ్చింది. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ తోటలోయే టమాటాలు కూడా తీసుకొచ్చింది. కొంచెం పండనివే తీసుకొచ్చింది, కచ్చిగా ఉండేవి, ఎందుకంటే వారం రోజులైనా ఉంటాయి టమాటాలు అనేసి. సో అందుకని మక్కిన సీతాఫలాలు అయితే పక్కకు పెడుతుంది, ఇంకా కచ్చిగా కాయలుగా ఉన్నవి అయితే సపరేట్ చేస్తూ పెడుతుంది. ఇంకా చాలానే తీసుకొస్తుంది, ఇంకా అంత దూరం నుంచి ఏం తీసుకొస్తుంది ఆమె బస్సులో అనేసి కొన్ని తీసుకొచ్చింది. అడికైనా బాగానే తీసుకొచ్చింది. సో ఇవి ఇంకా మేమైతే మక్క పెట్టుకోవాలి, ఒక టబ్లో వేసి నేనైతే అన్నీ మక్క పెడతానమాట. సో చూస్తున్నారు వాడైతే ఇక మా వాడికి ఫుల్ ఎగ్జైట్, ఇంకా ఫుల్ హ్యాపీనెస్, ఎంజాయ్ అని చెప్పాలి వాళ్ళ నాన్నమ్మ వస్తే. ఎందుకంటే తినకుండా నిద్రపోకుండా ఇక వాడికి అదొక ఆట అయిపోతుంది. ఇంకా పండినవి ఉండే సీతాఫలాలు, ఇంకా అవి మా వారు పొద్దున్నే స్టార్ట్ చేశారు తినడం. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఇంకా పొద్దున్నే సీతాఫలాలు అయితే తింటున్నారు. సో సీతాఫలాలు తినడం చాలా మంచిది హెల్త్కి. అసలు సీతాఫలాన్ని కాదు, సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా సరే తినడం చాలా చాలా మంచిది. అప్పుడు అలా తినారు కాబట్టి మన మమ్మీ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, డాడీ వాళ్ళు ఇలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మనమైతే ఇప్పుడు ఏ ఫ్రూట్స్ తినట్లేదు, అందుకే ఇలా ఉన్నాము. సో సీతాఫలం అయితే ఇంకా నా కోసం అయితే 2 ఉంచారు. చాలా టేస్టీ, స్వీట్ అయితే సూపర్ ఉంది, బాగుండే. నేనైతే ఎంజాయ్ చేశాను. మీలో ఎంతమందికి సీతాఫలం అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నచ్చిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో. సో అదే చూపిస్తున్నాను, ఎంత బాగా మక్కినాయి అంటే చాలా బాగా అనమాట, చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఇంతకుముందు తీసుకొచ్చింది కానీ అంత టేస్ట్ లేకుండా కొద్దిగా చప్పగా ఉండే, ఇవి అయితే ఫుల్ అసలు మనం షుగర్ వేసుకొని తిన్నట్టుగా ఉంది. చాలా చాలా నచ్చినాయి నాకైతే. సెకండ్ టైం తీసుకొచ్చింది ఇవి అత్తమ్మ. సో ఇంకా మేమైతే అన్నీ ఒక టబ్బులో వేసి అయితే పెట్టుకున్నాము. చూస్తున్నారా ఈ టబ్బులో, ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి నెమ్మడే మా ఆయన చూడండి ఎన్ని మక్కినాయా లేదా అని చూస్తూ ఉన్నారు. ఇక రోజు ఇదే పని అనమాట, అయిపోయే వరకు ఎర్లీ మార్నింగ్ లేవడం, ఫ్రెష్ అప్ అయినాక ఇంకా టబ్బు తీసి చూడడం, పళ్ళు అయినాయా లేదా వాటిని ఒత్తి చూడడం అనమాట. సో ఇదే పని అనమాట. నాకైతే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. మా ఇంట్లో కూడా అంతే, మా అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చి పెడితే ఇలాగే చూసేదాన్ని. ఎప్పుడెప్పుడు మక్కుతాయా వాటిని చూడడం ఒక ఎగ్జైట్మెంట్ అనమాట. నైట్ పడుకునేటప్పుడు అరే మార్నింగ్ చూడాలి అనే ఒక ఎగ్జైట్మెంట్ అనమాట. మార్నింగ్ లేచి ఇవి చూడడం ఒక పని అనమాట. అలా ఉంటుండే, చాలా బాగా అనిపిస్తుండే. సో ఇంకా కొన్ని అయితే మక్కాయి, అవే తీసుకొని వస్తూ ఉన్నాను, అందుకే నవ్వుతున్నాడు వీడియో తీస్తున్నానని. సో ఇంకా మా ఆయనకైతే బాగా ఇష్టం. ఇంకా రోజు అవి అయిపోయినంత వరకు రోజు ఆయనకి బ్రేక్ఫాస్ట్ అదే అయిందనమాట. చాలా ఇష్టంగా తింటారు మా వారు. ఏది కూడా ఫ్రూట్స్ వేస్ట్ చేయరు, మంచిగా తింటాడు. ఇంకా నన్నే తిడుతూ ఉంటాడు తినవనేసి. సో ఇంకా మనకైతే అన్ని డ్యూటీలు ఉంటాయి కదా ఇంట్లో ఉండి, సో కొంచెం తినాలంటే నెగ్లెక్ట్ అనమాట. ఇంకా ఈ తినేలోపు ఇంకా వేరే పని అవుతుంది అనే ఆలోచనలో నేనైతే కొంచెం చాలా డిలే చేస్తాను. అది ఇంకా బాబు పుట్టినప్పటి నుంచి అయితే మరీ ఎక్కువ అయిపోయింది. టైం దొరికితే చాలు పని చేసుకోవడానికి కేటాయిస్తూ ఉంటాను. సో ఇక్కడైతే అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిన కందికాయ అనమాట. ఇది ఉడకబెట్టేసుకొని తింటూ ఉన్నాము. ఆ క్లిప్ కూడా ఇందులోనే యాడ్ చేశాము.
సో ఇలాంటివి తింటే హెల్త్కి అయితే చాలా మంచిది, ఎందుకంటే న్యాచురల్ ఫుడ్ కదా. ఇంకా సీతాఫలం అలాగే కందికాయ, సో చాలా మంచి రెసిపీస్ అనమాట మనకి. కందికాయ అయితే చాలా చాలా మంచిది, ఫైబర్, ప్రోటీన్ చాలా ఉంటుంది కదా. సో పచ్చిది ఇలా ఉడకబెట్టుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసుకొని తిన్నారంటే సూపర్ ఉంటుంది. సో ఇంకా లాస్ట్ ఇయర్ కాకుండా ఆ లాస్ట్ ఇయర్ వేసారు మా అమ్మ వాళ్ళు. సో ఇది ఈసారి అనమాట, చాలా బాగా వచ్చింది. సో వీడియో ఎలా అనిపించింది, నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. నాకైతే ఇలా కందికాయ ఉడకబెట్టేసుకొని ఉప్పు వేసుకొని తినడం చాలా చాలా ఇష్టం. నా చిన్నప్పుడు కూడా అమ్మ వాళ్ళు వేసి ఇలాగే చేసేవాళ్ళం, మళ్ళీ ఇన్ని రోజులకి. సో ఇంతే అండి వీడియో. ఈ కందికాయ అయితే వీడియో అయితే ఎండింగ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.